హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం రెండో స్కందం 7వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకున్నాం. 8వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం. సో 7వ అధ్యాయంలో మనకి బ్రహ్మ నారదుల వారితో, అలాగే సుఖదేవ గోస్వామి పరిషత్ మహారాజుతో మనం భగవుడి యొక్క అనేకమైనటువంటి లీలా అవతారాల గురించి చర్చించడం జరిగింది. సో వరాహ అవతారం, సుయజ్ఞ అవతారం, కపిల, దత్తాత్రేయ కుమారులు అంటే సనత్ కుమారులు, కనుక సనాతన సనందన కుమారులు, నరనారాయణ ఋషులు, కృష్ణ పృథు మహారాజు, ఋషభదేవుడు, హయగ్రీవ, మత్స్య, కూర్మ, నరసింహదేవుడు, హరి, వామనదేవ, హంస అవతార, మన్వంతర అవతార, ధన్వంతరి, పరశురామ, రామచంద్ర, కృష్ణ, వ్యాసదేవ, బుద్ధ, కల్కి. ఇవన్నీ విన్న తర్వాత అణువులో, ఈ విశ్వంలో ఎన్ని అణువులు ఉన్నాయో అన్ని అవతారాలు ఉన్నాయి. బహుశా ఆ అణువులు కూడా లెక్క పెట్టేసేమో కానీ అవతారాలు మనం లెక్క పెట్టలేము. సో భగవుడి యొక్క విశిష్టత మన అంచనా కూడా వేయలేం. బట్ ఎవరైతే శరణాగతి పొందినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అది కూడా భగవుడి యొక్క కరుణ వల్ల వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. వాళ్ళు 12 మంది దాకా ఉన్నారు. ఎవరైనా సరే వాళ్ళని ఎవరైనా సరే ఆ, సేవ చేసుకున్నా సరే వాళ్ళని ఎవరైతే తృప్తిపరుస్తారో ఆ మహాజనులని వాళ్ళు కూడా భగవంతుని అర్థం చేసుకోగలుగుతారు అనమాట. కాబట్టి మన తర్వాత మనం భగవుడి యొక్క 3 స్థితుల్ని మనం గమనించాము. దేవదేవుడు అయినటువంటి ఆయన్ని 3 స్థితుల్లో మనం ఆయన్ని సాక్షాత్కారం పొందొచ్చు. బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. జనరల్గా జ్ఞానులు బ్రహ్మన్ ద్వారా, యోగులు పరమాత్మ, భక్తులు వచ్చి భగవాన్ సాక్షాత్కారం పొందుతారు. కాబట్టి టోటల్ గా ఈ అధ్యాయంలో ఒక సారాంశం ఏంటంటే భగవంతుడు అనేవాడు గాని లేకపోతే ఇక్కడ ఈ విశ్వాలు ఏవి కూడా సృష్టించబడవు. సో ఆయన లేకపోయినప్పుడు ఇంకా ఎవరు ఇక్కడ ఉండడానికి ఎటువంటి అర్థము లేదన్నమాట. కాబట్టి తర్వాత నారదుల వార్త ఏమన్నారంటే భాగవతాన్ని వితరణ చేయమన్నారు. సో జీవులందరికీ కూడా భక్తిని ఉత్పన్నం చేసేటువంటి ఈ భాగవతాన్ని ప్రచారం చేయమని చెప్పడం జరిగింది. And చివరిగా మనం నిన్న సో మాయ గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో మాయ గురించి మనం ఎంత వింటామో దానిచే అంత దిగ్భ్రాంతి మనం చెందం అన్నమాట. ఎవరైతే కష్టాలకు అలవాటు పడి ఉంటారో, కష్టాల యొక్క స్థితిగతులను అర్థం చేసుకుంటారో వాళ్ళ కష్టం వచ్చినప్పుడల్లా వాళ్ళు భయపడరు, ఆందోళన చెందరు. అట్లానే మాయ గురించి తెలుసుకున్న వాళ్ళు సమస్తం తెలుసుకుంటారు. మాయ గురించి తెలుసుకుంటే మాయ చేసేటువంటి పనుల వల్ల మనం అంత దిగ్భ్రాంతి గురి కావన్నమాట. సో అలా అయిన తర్వాత పరీక్షిత్ మహారాజు అడుగుతారు అనమాట. సో బ్రహ్మ ఈ విధంగా భా భాగవతాన్ని వితరణ చేయమని చెప్పి నారదుల వారికి విన్నవించుకున్న తర్వాత నారదు వారు ఏం చేశారు? మరి ఇదే అంశాన్ని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే ఆ ఇంత ముందు కూడా మనం చెప్పుకున్నాం అన్నమాట. వ్యాసుల వారు అసంతృప్తి పడినప్పుడు నారదుల వారు కలిశారు. నారదుల వారు వచ్చి ఆయన్ని భాగవతారు అయిన తర్వాత వ్యాసుల వారు ఏం చేశారు అన్న ప్రశ్న వేశారు. అంటే చెప్పిన తర్వాత శిష్యుడు దాన్ని పాటించాడా లేదా, ఓకేనా? ఆ దిశగా తన యొక్క జీవితాన్ని అంకితం చేశాడా లేదా అనేది ముఖ్యం అనమాట. అలాగే ఇక్కడ కూడా బ్రహ్మ నారదు వారు చెప్పారు. బట్ నారదుల వారు ఆ తర్వాత ఆ భాగవతాన్ని వితరణ చేశారా లేదా? సో ఆ విషయాన్ని పరీక్షిత్ మహారాజు హృదయ గోస్వామి అడుగుతారు అనమాట. కాబట్టి హరికథ ఇంకా మాట్లాడమని ప్రేరణ చేస్తాడు అనమాట పరీక్షిత్ మహారాజు హృదయ గోస్వామిని. అంటే ఇంకా నాకు వినాలని ఉంది, దయచేసి ఇంకా వివరించండి నాకు అని చెప్పి పరీక్షిత్ మహారాజు హృదయ గోస్వామిని ప్రేరేపిస్తారు అనమాట. కాబట్టి ఆయన ఏం అడిగారు? నారద వారి ప్రచారం ఎలా చేశారు, భగవంతుడి యొక్క దివ్య గుణాలను ఎవరికి ఎలా ఆయన వివరిస్తారు? అంటే బ్రహ్మ ఆదేశించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నారదుల వారు ఎలా ప్రచారం చేశాడు, వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా
ముఖ్యంగా ఇందాక మనం డిస్కస్ చేసాము, నిన్న మొన్న క్లాస్ లో భగవంతుడి యొక్క గుణాలని పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోలేము. అలాంటప్పుడు ఈ నారదుల వారు భగవంతుడి యొక్క దివ్య గుణాలని ఎలా, ఎవరికి ఎలా వివరించారు, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పారు? ఎందుకంటే ఎవరికైతే భగవంతుడి యొక్క అద్భుత గుణాలను తెలుసుకోవడం ద్వారా తెలుసుకుంటారో వాళ్ళ జీవితం మంగళవరం అయిపోతుంది. చాలా వాళ్ళ జీవితంలో ఇంకా అంత శుభం జరుగుతుంది అనమాట. ఎవరైతే భగవంతుడి గుణాలను ఎవరైతే అర్థం చేసుకుంటారు, ఎందుకంటే భగవద్ గుణాలు కనుక అర్థం చేసుకుంటే వాళ్ళు భగవంతుడి భక్తులు అయిపోతారు. సో భగవంతుడు కానీ భక్తులు అయ్యారు అనుకోండి, భగవంతుడు ఏం చెప్తే అది చేస్తారు. వాళ్ళు భగవంతుడు ఏం చెప్తే అది చేసినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు జన్మ మృత్యు జరాభా నుంచి వాళ్ళు శాశ్వతంగా బయటపడిపోతారు. కాబట్టి మీరు కృష్ణ కథను కొనసాగించడం వలన నేను మనసుని కృష్ణుడి నిమగ్నం చేసి కృష్ణుడిపై నిమగ్నం చేస్తూ నేను మరణించగలను. కాబట్టి మీరు కృష్ణ కథ చెప్పే కొద్ది, వినే కొద్ది, చెప్పే కొద్ది నా మనసు కృష్ణుడి మీద నిమగ్నం అవుతూ ఉంటుంది. అండ్ అండ్ కృష్ణుడు మీదుగా మన మనసు నిమగ్నం అయితే ఇంకా మళ్ళీ ఇంకో జన్మ అనేది ఇంకా మనకి ఉండదు. సో కాబట్టి దయచేసి మీరు కృష్ణ కథని వింటూ మాకు వినిపిస్తూ ఉండండి. మేము అది వింటూ ఉంటాము. అప్పుడు మరణం ఎప్పుడొచ్చినా సరే ఇంకా ఖచ్చితంగా మళ్ళీ మనం ఇంకో జన్మ ఎత్తాల్సిన అవసరం మనకి ఉండదు. అందుకనే మనం కనుక గమనిస్తే కనుక ఎవరైతే మరణించబోతున్నారో, ఓకేనా, వాళ్ళకి వాళ్ళకి మనం హరికథ వినిపించాలి. భాగవతం వాళ్ళకి భాగవతం వినిపించాలి. వాళ్ళకి రామాయణం వినిపించాలి. ఎందుకంటే అలా వాళ్ళ ముందు మనం భగవద్గీత భాగం చదవంగా వాళ్ళ మనసు కృష్ణుడి గురించి ఆలోచిస్తుంది. సో అందువల్లనే ఇప్పుడు పూర్తిగా మనం ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ మార్గం నుంచి మనం ఎప్పుడో భౌతిక స్థితిలో మనం పడిపోయాం కాబట్టి మనం ఎంతసేపు మరణ సమయంలో అందరినీ ఒకసారి చూడాలనుకుంటాం మనం. అందరిని ఒకసారి కలవాలనుకుంటాం మనం. బంధువుల్ని, స్నేహితుల్ని అందరు కలవాలనుకుంటాం. కానీ కలుసుకోవడం వల్ల ఇంకా దుఃఖానికి లోనవుతాము. ఇంకా వాళ్ళ గురించి, ఇంకా మన అసంపూర్ణంగా మిగిలినటువంటి మనం చేయవలసిన కొన్ని కార్యాల గురించి ఆలోచిస్తాము. అప్పుడు యం యం వాపి స్మరన్ భావం తజంతంతే కలేవరం తాం తామేవేతి కౌంతేయ సదా సద్భావ భావిత. అప్పుడు మరణ సమయంలో వాళ్ళ గురించి ఆలోచిస్తాము. వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్యలోనే మళ్ళీ మనం పుట్టడం జరుగుతుంది. అందుకని విదురుడు కూడా అంటాడు అనమాట, ధీరుడైన వాడు మరణ సమయంలో ఏకాంతంగా చనిపోవాలనుకుంటాడు. అఫ్ కోర్స్ ఏకాంతంగా మరణం విషయం ఏంటంటే, ఏకాంతంగా ఉన్నప్పుడు అతను కానీ నిజంగా అతను భక్తుడైతే ఏకాంతంగా అతను కృష్ణ గురించి ఆలోచిస్తాడు కదా, మిగతా వాళ్ళ గురించి ఆలోచించకుండా. సో ప్రాక్టికల్ గా మనం ఆలోచించాలి అని అంటే ఇప్పుడు మనము ఆ జీవించి ఉన్నంత కాలం మనం భాగవతం, భగవద్గీత, కృష్ణుడి సేవ, కీర్తన ఇవి చేసుకుంటూ వెళ్తే రేపు మనం కొంత వయసు అయిన తర్వాత పూర్తిగా మనం కృష్ణ కథనే మనం వింటూ వింటూ ఉండి అండ్ మరణ సమయంలో మన వాళ్ళు మనకి భాగవతాన్ని కానీ వినిపిస్తూ మనకి కానీ అటువంటి ఒక ఆ వీడ్కోలు పలికారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ జన్మ సార్థకం అయిపోతుంది వాళ్ళకి. అందుకే నీకు మీరు కానీ గమనిస్తే మనకి పరిశుద్ధ మహారాజు ఏమంటున్నారు, మరణం నాకు ఎప్పుడైనా సంభవించవచ్చు. ఇప్పుడు ఓ 7 రోజులు నాకు సమయం ఉంది, కానీ ఈ లోపల నాకు దయచేసి నాకు కృష్ణ కథ వినిపిస్తూ ఉండండి. నేను వింటూ వింటూ ఉండాలి. ఆఖరున నేను మ- ఏది ఎవరు ఏది అంటే నా మరణానికి ఎవరు కారణమైనా సరే నాకేం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నా మనసు కృష్ణుడి మీద నిమగ్నమై ఉంటుంది. కాబట్టి నమ్మకంతో శ్రద్ధగా ఎవరైతే నిరంతరంగా కృష్ణ కథని శ్రవణం చేస్తారో వారి హృదయంలో కృష్ణుడు వెంటనే ప్రకటిస్తారు. నమ్మకంతో శ్రద్ధగా ఎవరైతే నిరంతరంగా కృష్ణ కథను శ్రవణం చేస్తారో, నిరంతరంగా శ్రద్ధగా నమ్మకంతో, ఎస్, ఖచ్చితంగా కృష్ణుడు నా యందు చివరి కాలంలో ఖచ్చితంగా నా 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 యందు ఉంటాడు అనే నమ్మకంతో మనం శ్రద్ధగా నిరంతరంగా, అంటే ఎంత అవకాశం వస్తే, ఎంత సమయం మనకి మనకి ఉంటే అంత సమయం మనం
సో కృష్ణుడి గురించి మనం ఆలోచించడం ప్రారంభిస్తే ఇప్పుడు ఆయన చివరిలో ఖచ్చితంగా ఏమన్నాడు, కృష్ణుడు ఖచ్చితంగా హృదయంలోకి వెళ్ళి తను తాను ప్రకటించుకుంటాడు. సో అంటే మనకు దర్శనమిస్తాడు అనమాట భగవంతుడు. అందుకే దానిలో భాగంగానే ఈ శ్లోకము శృణ్వత శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచేష్టతం కాలేన నాతి దీర్ఘేన భగవాన్ వసతే హృది స్వచేష్టతం. ఎవరైతే శృణ్వతాం శ్రద్ధయా నిత్యం, నిత్యం అంటే నిరంతరంగా, శ్రద్ధయ అంటే శ్రద్ధగా, శృణ్వతాం అంటే వింటారు. ఓకేనా? సో గృణతశ్చ అంటే ఆయన మన స్వచేష్టితం, మన హృదయంలోకి వెళ్ళి ఆయన తిష్ట వేస్తాడు, నివసిస్తాడు. కాలేన నాతి దీర్ఘేన, ఎక్కువ కాలం పట్టదు, చాలా శీఘ్రంగానే భగవాన్ వసతే హృదయంలో వచ్చి నివసిస్తాడు అన్నమాట. ఎన్నో జన్మలు పడుతుంది అనమాట యోగులకి, తపస్సులకి, మునులకి, ఋషులకి భగవంతుడి హృదయంలోకి ఆహ్వానించడం లేదా నివసించడానికి. కానీ మనకి చైతన్య మహాప్రభు ద్వారా, గురు పరంపర ద్వారా మనకి ఏం చేస్తుందంటే భాగవతాన్ని వినే కొద్ది కృష్ణుడి గురించి వినే కొద్ది వెంటనే అంటే అతి అతి త్వరలో భగవంతుడు స్వయంగా వచ్చి హృదయంలో నాటుకుంటాడు, నివసిస్తాడు వచ్చి. ఎక్కువ సమయం పట్టదన్నమాట. భాగవతం రూట్లోకి వెళ్తే, సేవ రూట్లోకి వెళ్తే, భక్తుల సాంగత్యం రూట్లోకి కానీ వెళ్ళామనుకోండి, సో ఖచ్చితంగా మనం ఆ మన హృదయంలో భగవంతుడు నివసించడం అంటే, భగవంతుడు నివసించాడు అని అంటే అర్థం ఏంటి అని అంటే, అది కామక్రోధ మోహం చరించిన పూర్తిగా నేను గుణాలకు అతీతంగా నేను వెళ్ళిపోయినట్టు అర్థం అనమాట. సో అటువంటి వాళ్ళకి మరణం మళ్ళీ జన్మ అనేది సంభవించదు. సో కృష్ణ కథ రూపంలో కృష్ణుడు కర్ణం ద్వారా హృదయంలోకి ప్రవేశించి కల్మషాలను తొలగిస్తాడు. శరదృతువు వర్షం వలె. సో కృష్ణ కథ రూపంలో కృష్ణుడు ఎలా ప్రవేశిస్తాడు మన హృదయంలోకి? చెవుల ద్వారా ఆయన ప్రవేశిస్తాడు. చెవుల ద్వారా ప్రవేశించి హృదయంలో కల్మషాలన్నింటినీ తొలగించి ఆ తర్వాత ఆయన వచ్చి అక్కడ కూర్చుంటాడు అన్నమాట. సో మొత్తం క్లీన్ చేసేస్తాడు అన్నమాట. అంటే కృష్ణ కథ లోపలికి ప్రవేశిస్తుంది అంటేనే మనం అర్థం చేసుకోవాలా లోపల క్లీన్ అవుతా ఉంది అన్నట్టు. అయితే ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఎంత ఎంత టైం పడుతుంది అని అంటే, ఒకటి మనం అనాది కాలం నుంచి ఎంత పేర్చుకోవచ్చామో ఒకటి, ఇప్పుడు మనం ఎంత నమ్మకంతో శ్రద్ధగా మనం నిత్యం చేస్తున్నామో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో శరదృతువులో వర్షం వలె అంటే, సో ఎండాకాలం పోయి వర్షం స్టార్ట్ అయినప్పుడు ఎక్కడైతే చెత్త అంతా పేరుకో ఉంటుందో నీళ్ళల్లో అంతా కూడా, ఈ వర్షం ఏం చేస్తుంటే ఆ నీళ్ళలో ఉన్న చెత్త అంతా బయట తీసేస్తుంది అనమాట. అంటే ఆ చెత్త అంతా ఎలా తీసేస్తుందో కృష్ణ కథ కూడా మన హృదయంలో చెత్తని ఆ విధంగా పూర్తిగా అది తొలగించేస్తుంది. ప్రవిష్ట కర్ణ రంధ్రేన స్వానం భువ సరోరుహం ధూనోతి శమలం కృష్ణ సలీలస్య యథా శరత్. శరత్ ఋతువులో ఎలాగైతే ఆ ఆ వర్షం పూర్తిగా మొత్తాన్ని అంటే సలీలస్య అంటే కోనేర్లు, జలాశయాలు ఇవన్నిటిని ఎలాగైతే మొత్తం క్లీన్ చేసేస్తుందో అట్లానే ప్రవిష్ట కర్ణరంధ్రేణ. సో కర్ణరంధ్రన కాదు, చెవుల యొక్క రంధ్రాల్లోకి కృష్ణ కథను ఎవరైతే ప్రవేశింపబజేస్తారో, సో కృష్ణుడే స్వయంగా ఓకేనా, అదే స్వానం భవ సరోరుహం ఆయన హృదయంలోకి ప్రవేశించి, అంటే ఆ వ్యక్తి యొక్క హృదయంలో ప్రవేశించి కల్మషాలని ధునోతి అంటే కలగతారు అన్నమాట, కడగడం. ధునోతి కమలం కృష్ణ. సో కడుగుతాడు, అదంతా ఉన్న కల్మషాలన్నీ కూడా కడుగుతాడు అన్నమాట. సో అటువంటి పవిత్రమైన హృదయం ఉన్న వ్యక్తి ఎప్పటికీ భగవంతుడి పాదపద్మాన్ని వదిలిపెట్టడు. ఎవరి హృదయంలో అయితే అంత పవిత్రం అయిపోయి ఉంటుందో వాళ్ళకి భగవంతుడు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అనమాట. అంటే ఉపశమనం పొందుతాడు, ప్రశాంతతను పొందుతాడు, ఆనందాన్ని పొందుతాడు. ఇంకా అతను అనుభవించేటువంటి ఏదైతే ఆ ఆ భావం ఉంటుందో అది ఇంకా వదలబుద్ధి కాదన్నమాట. తను అనుభవించేటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని వదలబుద్ధి కాదు.
ఎలాగైతే ఒక ప్రయాణికుడు ఒక కఠినమైన ప్రయాణం చేసిన తర్వాత, ఒక కష్టమైన ప్రయాణం చేసిన తర్వాత ఇంటికి చేరిన తర్వాత తృప్తి పడిన వ్యక్తి వలె అంటే బాగా ఎండలో తిరిగి 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 ఆ, ఆ, ఎవరైతే ప్రయాణం చేస్తారో లేకపోతే పనికి వెళ్తారో, సో చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఎప్పుడెప్పుడల్లా వచ్చి అక్కడ ఆ అలా మనం మన నడుము వాల్చాలనుకుంటాము. ఓకేనా? ఆ వాల్చినప్పుడు మనం పొందేటువంటి ఆ ప్రశాంతత, ఏదో తెలియని ఒక ఆనందం, ఒక తృప్తి ఉంటుంది చూసారా? అలాగే సో ఎవరైతే ఎవరైతే హృదయం పవిత్రమైపోతుందో వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు కృష్ణుడి యొక్క పాదాలని పట్టుకోవడం వల్ల, ఓకేనా, వాళ్ళు ఇంకెప్పటికీ వదిలిపెట్టరు అన్నమాట. అంటే అలా తిరిగి తిరిగి వచ్చినటువంటి వ్యక్తి ఎట్లయితే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి బయటికి పోవాలనిపించదో, అట్లనే పాదాలని ఎవరైతే కృష్ణుడి యొక్క పాదాలని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే వైపు, వేరే ఆకర్షణలకి వాళ్ళు ఎప్పటికి కూడా వాళ్ళు లోన్ కారు అనమాట. కాబట్టి దౌతాత్మ పురుష కృష్ణ పాదమూలం న ముంచతి ముక్త సర్వ పరిక్లేశ పంతాస్వ శరణం శరణం యత. సో దౌతాత్మ పురుష కృష్ణ, దౌతాత్మ అంటే ఎవరైతే అట్లా కడగబడినటువంటి పవిత్రమైనటువంటి ఆ వ్యక్తి ఈయన కృష్ణ పాదమూలం నమ్ముంచతి, కృష్ణుడి యొక్క పాదాలని ఎప్పటికీ వదలడు అనమాట. ఎట్లా సర్వ పరిక్లేశ, అన్ని రకాల కష్టాలు పడి ఎవరైతే ఇంటికి వస్తాడో, ఆ అటువంటి వ్యక్తి ఏదైతే తృప్తి పడతాడు ఇంటికి వచ్చిన తర్వాత, అదే విధంగానే ఈ దౌతాత్మ కూడా కృష్ణుడి పాదాలని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదన్నమాట. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన్ని ప్రేరేపించడానికి, కృష్ణ కథని ప్రేరేపించడానికి సుఖదేవ్ గోస్వామి మాట్లాడడానికి ప్రేరేపించడానికి ప్రశ్నలు వేశాడనమాట మన పషిత్ మహారాజు. ఈ ప్రశ్నలు ఇక రాబోయేటువంటి మొత్తం భాగవతం 3వ స్కందం నుంచి 12వ స్కందం దాకా ఇంకా మొత్తం భాగవతంలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వస్తుందన్నమాట. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా సుఖదేవ్ గోస్వామి ఎవరి మధ్య ఈ డిస్కషన్ జరిగిందో, ఇదే ప్రశ్నలు గతంలో కొంతమందిని అడిగారు అనమాట. ఓకేనా? సో ఎవరెవరు ఏ ప్రశ్నలు వేశారో, ఎవరికి ఆ ప్రశ్నలు వేశారో, ఆ ప్రశ్నలకి సమాధానం ఎవరిచ్చారో, ఇవన్నీ మనం ముందు ముందు మనం అధ్యాయాల్లో, స్కందాల్లో మనం చూస్తాం అనమాట. కానీ మొత్తానికైతే సుఖదేవ్ గోస్వామి మాత్రం ఆ, ఏ ఏ ప్రశ్నకి సమాధానం చెప్పాలన్నా సరే, ఇది పలానా దగ్గర ఫలానా ఈ భక్తుడు ఫలానా గురువుని ప్రశ్నించాడు, ఆ గురువు దానికి ఈ విధంగా సమాధానం చెప్పాడు అనే వర్షంలోనే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది అనమాట. వాస్తవానికి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మనలో కూడా ఉన్నాయి. కొన్ని మనం ఇంకా గుర్తించలేదు, కొన్ని గుర్తించాం కానీ ఎలా అడగాలో తెలియదు. అయితే మొత్తానికి ఈ ప్రశ్నలన్నిటికీ మన సమాధానం దొరికితే, అంటే దానికి మనం అంత శ్రద్ధగా మనం వినగలిగితే మాత్రం ఇంకా పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఇంకా కృష్ణుడిని మాత్రం వాళ్ళు ఎప్పుడూ వదలరు అనమాట. శ్రీమద్ భాగవతం అంటే సాక్షాత్తు కృష్ణుడే. భాగవతం అంటే సాక్షాత్తు కృష్ణుడు. మనకి 6వ ప్రశ్న ఉంది కదా, 6 ప్రశ్నల్లో కౌనకాదృష్టి అడిగినటువంటి 6 ప్రశ్నల్లో ఆఖరి ప్రశ్న, ఇప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించింది? కృష్ణుడితో పాటు ధర్మం కూడా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఆ ధర్మం ఎవరిని ఆశ్రయించింది అని అడిగినప్పుడు సూత గోస్వామి ఏమంటారు? ఇప్పుడు ధర్మం భాగవతాన్ని ఆశ్రయించింది అంటే. అంటే ఇప్పుడు కృష్ణుడు భాగవత రూపంలో, పుస్తక రూపంలో వచ్చాడు కృష్ణుడు. కాబట్టి భాగవతం ఎవరైతే తెలుసుకుంటారో, సరే, భాగవతాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళు కృష్ణుని అర్థం చేసుకోగలుగుతారు. కృష్ణుని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు కృష్ణుడిని మాత్రం ఎప్పుడు వాళ్ళు వదలరు అన్నమాట. కాబట్టి ఏంటి ఆ ప్రశ్న చూద్దాం. ఆధ్యాత్మికమైన జీవుడికి భౌతిక శరీరం ఎలా వచ్చింది? జీవుడు ఆధ్యాత్మిక వ్యక్తి కదా, ఆధ్యాత్మిక పదార్థం సత్ చిత్ ఆనంద స్వరూపం కదా. మరి ఆయనకి ఈ భౌతిక శరీరం ఎలా వచ్చి ఆయన తగులుకుంది ఆయన్ని?
భగవంతుడికి శరీరం ఉంది అంటే ఆకారం ఉందంటే అప్పుడు జీవుడు కూడా శరీరం ఉంది ఆకారం అయితే ఈ రెండింటి శరీరాల మధ్య వ్యత్యాసం ఏంటి అంటే జీవుడు జీవుడి యొక్క రూపము భగవంతుడి యొక్క రూపం ఒకటిగా ఉన్నంత మాత్రాన జీవుడి యొక్క శరీరము భగవంతుడి యొక్క శరీరం ఒకటి కాదు అంటే జీవుడి శరీరం ఏదైతే భౌతిక అంటే పంచభూతాలతో చేయబడి ఉంటుందో ఆ పంచభూతాలు కాలక్రమంలో మారుతుంది కానీ భగవంతుడి యొక్క స్వరూపాన్ని తయారైన మాత్రం సచ్చిత్ ఆనందంతో అది శాశ్వతంగా ఉంటుంది అనమాట దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు అలాగే బ్రహ్మ భగవుని నాభి నుండి ఆవిర్భవించాడు అలాంటప్పుడు బ్రహ్మ శరీరము భగవుని శరీరం ఒకటేనా అంటే ఉదాహరణకి మనం కూడా మన తల్లిదండ్రుల నుంచి మనం వచ్చాము ఒక తల్లిదండ్రుల యొక్క శరీరం మన శరీరం ఒకటే కదా అంటే ఆ బాల్యము యవ్వనం ముసల్తనము రోగము ఇవి వస్తా ఉన్నాయి మరణం వస్తుంది సో తల్లిదండ్రులకి వస్తుంది కాబట్టి తండ్రి నుంచి వచ్చిన మనము తల్లిదండ్రుల నుంచి వచ్చిన మనకు కూడా అదే శరీరం ఉన్నప్పుడు మరి బ్రహ్మ శరీరం కూడా భగవంతుడి శరీరం లాగానే దివ్యమైందేనా అడుగుతున్నాడు ప్రశ్నలు అలాగే విరాట్ రూపం గురించి ఇంకొంచెం వివరించండి విరాట్ రూపం గురించి నాకు ఇంతకుముందు ఆల్రెడీ మాకు వివరించారు కానీ ఇంకా నేను పూర్తి స్థాయిలో ఇంకా నేను ఆ దాన్ని నేను ఊహించలేకపోతున్నాను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను దయచేసి ఇంకొకసారి వివరించండి అని కాబట్టి ఇప్పుడు రేపు 10వ అధ్యాయంలో మళ్ళీ వస్తుంది అన్నమాట విరాట్ రూపం గురించి బట్ అంతకుముందు చెప్పిందే బట్ ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్తారు అండ్ ఇంకా మూడో స్కందంలో కూడా మళ్ళీ వస్తుంది అనమాట మూడో స్కందం ప్రారంభంలో కూడా ఎందుకంటే విరాట్ రూపం కూడా కొంతమంది సాధకులకి ఆ విరాట్ రూపం ద్వారానే వాళ్ళు ముక్తి పొందుతారు వాళ్ళు అలాగే కల్పము మరియు వికల్పం గురించి వివరించండి కల్ప వికల్ప ఓకే. అంటే కల్ప అంటే ఏంటి కాలం ఆ కాలంలో ఇంకా వివిధ విభాగాలు ఓకేనా? ఇవన్నీ కూడా కల్ప మరి గురించి వివరించండి మరి వికల్ప గురించి అంటే ఈ సృష్టి అంతా కాలంలో నడుస్తా ఉంది కదా కాబట్టి ఆ కాలం యొక్క భాగములు ఏమిటి వివిధ గ్రహాల్లో జీవులు మరియు దేవతల యొక్క ఆయుష్ కాలం ఎంత అంటే జీవుల యొక్క ఆయుష్ కాలం ఎంత ఈ సృష్టి యొక్క ఆయుష్ కాలం ఎంత సో దాన్ని బట్టి జీవుడు ఈ ప్రకృతిని అతను అర్థం చేసుకోగలుగుతాడు నెక్స్ట్ కర్మలు వివిధ శరీరాలకు ఎలా దారి తీస్తాయి అసలు ఈ కర్మ సిద్ధాంతం ఏంటి అసలు మనం ఎప్పుడో చేసిన కర్మలు అవి ఇప్పుడు ఫలం రావడం ఏంటి ఆ ఫలము వివిధ శరీరాలకు ఎలా దారి తీస్తున్నాయి అంటే ఎటువంటి కర్మ ఫలానికి ఎటువంటి శరీరం రాబోతుంది అలాగే వివిధ విశ్వాలను మరియు వాటిలో నివసించే వారిని ఎలా సృష్టించబడతారు 14 ఎన్నో విశ్వాలు ఉన్నాయి ప్రతి విశ్వంలో 14 లోకాలు ఉన్నాయి ఆ 14 లోకాల్లో ఓకే, లోకాలు లోకాలు ఉన్న నివసించే వాళ్ళు ఉన్నారు కదా ఆ వివిధ రకాలైనటువంటి ఈ జీవులు ఎలా సృష్టించబడ్డారు మనం అనుకుంటున్నాం 84 లక్షల జీవరాశులు అసలు ఈ జీవులు ఇన్ని వెరైటీల్లో ఎలా సృష్టించబడ్డారు అలాగే ఈ విశ్వం యొక్క కొలతలు ఎంత మొత్తం అసలు విశ్వం ఎట్లా కొలవాలి మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏకపాద విభూతి త్రిపాద విభూతిలో ఏకపాద విభూతిలో 1/4 వంతు త్రిపాద విభూతి వచ్చేసి ముక్కాల భాగం ఉంది అలాగే భక్తుల యొక్క లక్షణాలు ఏంటి వర్ణాశ్రమం యొక్క లక్షణాలు ఏంటి అలాగే యుగాలు ఏంటి యుగ కాలం ఏంటి యుగ ధర్మం ఏంటి యుగ అవతారాలు ఏంటి ఇవన్నీ పరిశుద్ధ మహారాజు అడుగుతున్నారు అనమాట దయచేసి నాకు వివరించండి పరిశుద్ధ మహారాజు తెలియకుండా ఏమి లేదు పరిశుద్ధ మహారాజు మన గురించి ఆయన ఈ ప్రశ్నలు వేస్తున్నాడు అసలు సాధారణ ధర్మం అంటే ఏంటి సవిశేష ధర్మం అంటే ఏంటి ఆపద్ధర్మం ధర్మం అంటే ఏంటి ధర్మాలు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి మన ధర్మం అంటే ఒకటే అని పట్టుకుని మనం కూర్చో ఉన్నాం ఎస్ శాశ్వతంగా మాత్రం ఒకటే ధర్మం ఉంది సనాతన ధర్మం ఒకటే నేను కృష్ణుడి యొక్క సేవకుడిని నేను కృష్ణుడి యొక్క అంశాన్ని నేను అంతిమంగా కృష్ణుడిని చేరుకోవడమే సనాతన ధర్మం యొక్క లక్ష్యం సనాతన ధర్మం అంటే ఈ ధర్మం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరికి తెలియదు అంటే ఈ ధర్మం ఎప్పటికీ ఎండ్ కాదు అంటే గతంలో వర్తమానంలో భవిష్యత్తులో ఎప్పటికీ మన సేవకులమే ఆ యొక్క గుణం మాత్రం మారదు ఆ స్వభావం అయితే మారనే మారదు మిగతా చాలా మారిపోతాయి ఇక్కడ
ఈరోజు ఒక కుటుంబానికి నేను తండ్రిని కావచ్చు. అయితే నా పిల్లలు చనిపోయారు అనుకోండి ఉదాహరణకి. ఇంక నేను ఏమాత్రం తండ్రిని కాదు, అంటే నా స్థానం మారిపోయింది. అలాగే నేను ఎవరో భార్యను అనుకోండి, భర్త చనిపోతే భార్య అనే స్థానం ఇంకా లేనే లేదు. అంటే భార్య డ్యూటీస్ ఇంకా చేయం. అంటే ఆ ధర్మం అక్కడితో అయిపోయింది. అట్లా మిగతా ధర్మాలన్నీ కూడా వాటన్నిటికీ కాలం ఉంది. కానీ సనాతన ధర్మానికి మాత్రం ఎటువంటి కాలము లేదు. కాబట్టి సాధన ధర్మం ఒకటి ఉంది. ఓకేనా, సనాతన ధర్మం ఒకటి ఉంది. అలాగే ఆపద్ధర్మం, ఎమర్జెన్సీ వచ్చింది అప్పుడు ఏం చేయాలి. సో రకరకాల ధర్మాలు ఉన్నాయి ఇక్కడ. అట్లాగే పురుషావతారాల పూజా విధానం ఏంటి, సో పురుషావతారాలను బట్టి వాళ్ళని ఎలా ఆరాధించాలి వాళ్ళని. అలాగే యోగులు లేదా భక్తుల యొక్క సంపద, గతి, సూక్ష్మ శరీర వినాశనం ఎలా జరుగుతుంది. ఈ భక్తుల యొక్క సంపద ఎవరు అసలు, ఈ భక్తులు అంతిమంగా ఎవరిని చేరుకోవాలి, గతి ఏంటి. అలాగే సూక్ష్మ శరీరాలు ఎలా వినాశనం చెందాయి. భౌతిక శరీరం మనకు తెలుసు. భౌతిక శరీరం పంచభూతాలు చేయబడింది కాబట్టి అది మనం పూడ్చినా సరే కాల్చినా సరే అట్లా వినాశనం చేయదు. బట్ లోపల ఉన్న సూక్ష్మ శరీరం, మనసు, బుద్ధి, అహంకారం, దాన్ని ఎలా మనం నాశనం చేయగలుగుతాము. అలాగే వేదాల యొక్క సారం ఏంటి, సంసారం నుండి జీవులు ఎలా బయటపడతారు, కదా? ఈ సంసారం నుంచి ఎప్పుడు బయటపడతారు, ఎలా బయటపడతారు, మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ మార్గాలు ఉంటే అత్యున్నతమైనటువంటి మార్గం ఏంటి. అలాగే ధర్మ, అర్థ, కామ ప్రక్రియలు. ధర్మం అంటే ఎటువంటి ధర్మం చేయాలి, ఒకవేళ అర్థం ఉంటే ఆ అర్థం దేనికోసం వాడాలి, ఒకవేళ కామం ఉంటే అది ఎలా అనుభవించాలి, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, భక్తిలో దాన్ని ఎలా అనుభవించాలి మనం. భక్తికి ప్రతికూల మరియు అనుకూల అంశాలు ఏంటి, భక్తిని ప్రేరేపించేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, లేదా భక్తిని నాశనం చేసేటువంటి ప్రతికూల అంశాలు ఏంటి. అలాగే వేదాలు, స్మార్త, కామ్య కర్మలు, నియమాలు, కామ్య కర్మల యొక్క నియమాలు ఏంటి. సో వేదాల ద్వారా మనం కొన్ని కర్మలు చేయొచ్చు, లేదా స్మార్త అంటే మనం బ్రాహ్మణులు అవ్వడం వల్ల కొన్ని కర్మలు చేయొచ్చు, లేదా మన యొక్క కోరికలు తీసుకోవడానికి కొన్ని కర్మలు చేయొచ్చు. మరి వాటన్నిటి నియమాలు ఏంటి, అవి అవి చేయాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి. అలాగే ప్రళయం తర్వాత జీవులు భగవంతు శరీరం నుండి ఎలా వస్తారు, ప్రళయం అయిపోయింది దాని తర్వాత ఈ జీవులందరూ కూడా బయటికి ఎలా వస్తారు మళ్ళీ సృష్టిలోకి భాగంగా. అలాగే పాషాండీలు, మతోన్మాదులు, వీళ్ళని భగవంతుడు ఎందుకు సృష్టించాడు, ఎలా సృష్టించాడు. సో పాషాండీలు అంటే ఎవరు అని అంటే, ఓకేనా, భగవంతుడి యొక్క రూపం మాయా అనుకోవడం వాళ్ళు పాషాండీలు. మతోన్మాదులు మనకు తెలుసు, వెనకాల భగవంతుడి యొక్క భావన అర్థం చేసుకోకుండా వాళ్ళు బలవంతం చేసి మన చేత కఠినంగా ఆ నియమాలను పాటించడానికి వాళ్ళు ప్రేరేపిస్తారు అనమాట మతోన్మాదులు. మతోన్మాదులు అంటే కేవలం దాంట్లో ఉన్నటువంటి విషయాలని వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం వాళ్ళు మన మీద బలవంతంగా రుద్దుతారు అనమాట మతోన్మాదులు. అలాగే నిత్య సిద్ధుల అస్తిత్వం ఏంటి, జీవనం ఏంటి. నిత్య సిద్ధులు అంటే ఎవరైతే పూర్తిగా వాళ్ళు ఈ ఈ కర్మల నుంచి బయటపడిపోయారో, ఓకే, లేకపోతే వాళ్ళు ఎవరైతే సాక్షాత్కారం పొందారో వాళ్ళ అస్తిత్వం ఎలాంటిది, లేదా వాళ్ళ జీవనం ఎలా కొనసాగుతుంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే సీతాపగ్నుడి యొక్క జీవన విధానం. అలాగే భగవంతుడు యోగ శక్తితో లీలలు చేస్తూ ఎలా అనాసక్తితో నిష్క్రమిస్తాడు. ఎన్నో లీలలు చేస్తున్నాడు భగవంతుడు, కానీ వాటి మీద ఎటువంటి ఆసక్తి లేకుండా అనాసక్తితో భగవంతుడు ఎలా నిష్క్రమిస్తున్నాడు, ఎలా వదులుతున్నాడు. ఈ ఆయన లీలలు అయిన తర్వాత ఎలా ఆయన దాని నుంచి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా సుఖదేవ గోస్వామిని మాట్లాడమని చెప్పేసి పరీక్షిత్ మహారాజు ప్రేరేపిస్తున్నాడు అనమాట. నేను అడిగిన వాటికి మరియు అడగని వాటికి దయచేసి సమాధానం ఇవ్వండి, నేను మీకు శరణాగతి పొందిన వాడిని. నేను అడిగిన వాటిని చెప్పండి. నేను ఇవన్నీ ప్రశ్నలు వేశాను కదా, వీటి అడిగిన వాటిని అడగండి. ఇంకా అడగని వాటి కూడా
అంటే నా దృష్టిలో కావచ్చు, లేదా నా అవగాహనలో అవి లేవు ఆ ప్రశ్నలు. కానీ మీకు తెలుసు ఆ ఏవే ప్రశ్నలు, వాటికి సంబంధించిన ఏదైతే సమాధానాలు ఉన్నాయో, ఏవైతే నన్ను భక్తిలో ప్రేరేపించడానికి ఏవైతే అంశాలు ఉంటాయో, అది నాకు తెలీదు. బట్ మీకు తెలిసి ఉండదు, ఎందుకంటే మీకు శాస్త్రాల యొక్క సారం మొత్తం మీకు తెలుసు. అలాగే మీరు ఒక మహాజనుడు కాబట్టి, మీరు భగవంతుడి యొక్క హృదయం కూడా మీకు తెలుసు కాబట్టి, నేను అడగని వాటివి, కానీ అవి చాలా ముఖ్యమైతే, కానీ అవి నా అవగాహనలో లేవు అవి. దయచేసి వాటికి కూడా నాకు సమాధానం ఇవ్వండి. అంటే ఎక్కడ వదలేదన్నమాట పశుపతి మహారాజ్ సుఖదేవ్ గోస్వామి. నాకు ఇంతవరకు చాలు అని చెప్పట్లేదు, లేదా వీటి వరకు నాకు వివరించండి నాకు చెప్పట్లేదు. ఒకవేళ నేను అడగకపోయినా సరే, అది కృష్ణ కథకు కానీ ఏమాత్రం అనుబంధం గాని ఉంటే, దయచేసి అవన్నీ కూడా నాకు వివరించండి. ఎందుకంటే నేను మీకు పొందిన వాడిని. శరణాగతి పొందిన వాడిని అంటే, నాకు మీరు ఏది చెప్తే అంతే. మీరు ఏది నన్ను చేయమని అదే చేస్తాను. కాబట్టి మునులు మరియు ఋషులలో మీరు ప్రామాణికులు మరియు పరంపరలో జ్ఞానం పొందిన వారు కాబట్టి, ఋషుల్లో మునుల్లో మీరు ప్రామాణికమైన వ్యక్తులు. వాళ్ళందరిలో కూడా మీరు శ్రేష్టమైన వాళ్ళు మీరు. పైగా మీరు పరంపరలో జ్ఞానం పొందారు. మీరు పరంపరలో అంటే బ్రహ్మ, నారద, వ్యాస, సుఖదేవ్ గోస్వామి వరుసగా పరంపరలో జ్ఞానం పొందారు. రెండు ప్రామాణికులు, ఎందుకంటే ఆల్రెడీ మీరు సాక్షాత్కారం పొందిన వాళ్ళు మీరు. సాక్షాత్కారం పొంది మళ్ళీ పరంపరలోకి వస్తున్నారు. ఆయన కూడా సాక్షాత్కారం పొందాడు, కానీ నిరాకార సాక్షాత్కారం పొందాడు. అది ఆల్రెడీ ఆయన మనకు చెప్పాడు కూడా ఆయన హృదయ కోసం. కాబట్టి ఇప్పుడు ఆ, మీరు వ్యాసుల వారి ద్వారా మీరు భక్తిలో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో నిమగ్నం అయిపోయేసి ఇప్పుడు ప్రామాణికులు అయిపోయారు. కాబట్టి పరంపరలో చెందిన జ్ఞానం కాబట్టి దయచేసి మాకు ఆ యొక్క వివరాలన్నీ కూడా మాకు ఇవ్వండి. నేను అడగకపోయినా సరే, కొన్ని ప్రశ్నలు నేను అడగకపోయినా సరే, దయచేసి అవన్నీ కూడా మాకు వివరించండి. మీ ద్వారా కృష్ణ కథామృత శ్రవణం ఆస్వాదిస్తున్న కారణంగా ఆకలి దప్పికలు కలగడం కూడా లేదు. కృష్ణ అనమాట. నిజంగా మనం శారీరకమైనటువంటి రుగ్మతులు మనం వాటిని అనుభవించకుండా ఉండాలి అని అంటే, మన మనసు కృష్ణ కథామృత శ్రవణంలో ఆస్వాదించాలి. అంటే ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి నమ్మకంతో శ్రద్ధగా నిరంతరంగా చేస్తాడో, అతడికి శారీరక అవసరాలు తీర్చుకోవాల్సిన పరిస్థితే రాదు అసలు. ఎందుకంటే శారీరక అవసరాలే ఇంకా ఉండవు. పశ్చిమ మహారాజ్ అంటున్నాడు, ఇప్పుడు చూడండి, 7 రోజులు దప్పిక ఉండదు, సరిగ్గా ఆ తర్వాత ఆకలి ఉండదు, నిద్ర ఉండదు అన్నమాట. నిద్ర ఉండదంటే బలవంతంగా ఏం కూర్చోడు అక్కడ. ఆ కృష్ణ కథ వినే కొద్ది, అమృతం ఆశించే కొద్ది, ఇంకా నిద్ర బుద్ధి కాదు, ఆకలి ఆకలి వేయదు, ఇంకా ఎటువంటి దాహం కూడా వేయదు అనమాట. అంటే ఇప్పుడు కూడా చూడండి, మనకి నిజంగా మనం ముసల్తనం నుంచి మనం బయటపడాలంటే, ముసల్తనం వల్ల వచ్చేటువంటి రోగాలు ఏవైతే నుంచి బయటపడాలంటే, ముసల్తనమే కాకపోవచ్చు, రోగాలు కాకపోవచ్చు, ఇంకా మనం శారీరకంగా కావచ్చు, మానసికంగా ఎన్నో రకాలుగా ఆ మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. అయితే మనం దాని బాధల నుంచి మనం బయటపడాలంటే మనసుని భాగవతం మీద పెట్టాలి. భాగవతాన్ని కృష్ణ కథ మీద పెట్టాలి. సారీ, మనసుని కృష్ణ కథ మీద పెట్టాలి. ఎప్పుడైతే మనసు కృష్ణ కథమిలో పూర్తిగా నిమగ్నం అయిపోతాడో, అసలు మనం శరీరంలో ఉన్నామనే భావనే మనకు అసలు ఉండదు. ఎట్లయితే పిల్లలు వాళ్ళు ఆటలో పూర్తిగా నిమగ్నం అయితే, వాళ్ళకి దెబ్బ ఎప్పుడు తగిలిందో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి రక్తం కారుతా ఉంటుంది, కానీ వాళ్ళు మనసు పూర్తిగా ఆటలో నిమగ్నం అయితే, దాని లోపల వాళ్ళు ఆస్వాదిస్తున్నారు అనుకోండి, అంటే శరీరం ఏమైనా కూడా వాళ్ళు అసలు పట్టించుకోరు వాళ్ళు. అంటే అది నొప్పి కూడా తెలియదు అనమాట. అఫ్ కోర్స్ ఆట అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే ఇంకా మనసు ఇంకేమాత్రం ఆట మీద లేదో, మనసు ఆటోమేటిక్ ఇప్పుడు ఏం చేస్తుంది, శరీరం మీద పడుతుంది. ఆ శరీరంలో వచ్చేటువంటి ఆ నొప్పులన్నీ కూడా ఇప్పుడు మనసును తీసుకోవడం ప్రారంభమవుతుంది. అప్పుడు మనకి నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు మనందరం కూడా కాలక్రమంలో ముసల్తనం, రోగం ఇవన్నీ రావడం అనేది సహజం. కానీ ఇప్పటి నుంచి నేను కృష్ణ కథ, కృష్ణ కీర్తన, నామ సంకీర్తనలో
నేను భగవంతుడి యొక్క సేవలో నేను నిమగ్నం అవ్వగలిగితే, అంటే ఆ స్థితిని నేను పొందగలిగితే, నేను ఆటోమేటిక్గా నేను మరణం నుంచి కూడా నేను బయటపడిపోయినట్టే. ఎందుకంటే మరణ సమయంలో నేను పడాల్సిన బాధ నాకు ఇంకేమీ ఉండదు. అందువల్లే మనం హరే కృష్ణ మంత్రాన్ని సీరియస్ గా తీసుకోమంటున్నాం. ఇది రూల్ కాదన్నమాట. ఇది ఒక నియమం కాదు. ఇది మన అవసరం. ఇది హరే కృష్ణ మంత్రం అనేది మన అవసరం. లేకపోతే శాశ్వతంగా మనం ఈ కష్టాలు అనుభవించాల్సిందే మనం ఈ భూమి మీద. మీరు ఎన్ని జన్మలు ఎత్తుతారో అన్ని జన్మలు మనం ఇక్కడ మనం ఆ కష్టం మనం అనుభవించాల్సిందే. అంటే ఇప్పుడు మనం అహంకారంతో వ్యవహరిస్తున్నాం కాబట్టి అహంకారం మీద ప్రతి దెబ్బ మనకి విపరీతమైన దుఃఖానికి లోన్ చేస్తుంది మనం. ఇంకా ఎందుకంటే మనం గాని కృష్ణ కథలో లీనమయ్యి అనుకోండి, దెబ్బ ఆత్మ మీద పడితే ఆత్మకి దెబ్బ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఆత్మ దివ్యమైంది. ఆత్మకి భౌతిక ఆ మార్పులు, భౌతికంగా జరిగేటువంటి పరిణామాలు ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆత్మ అసలు భౌతిక సృష్టి గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు అనమాట, ఇందాక ఆల్రెడీ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాడు, మీరు కృష్ణ కథ చెప్పే కొంది నేను ఆస్వాదిస్తూ ఆదరిస్తూ నాకు మరణం సంభవిస్తే అంతకంటే అదృష్టం ఏముంది అంటున్నాడు. అందుకని ఇక్కడ మనం అందరం కూడా కృష్ణ కథకు కానీ మనం అలవాటు పడకపోతే, ఏనా, కృష్ణ నామానికి కానీ మనం అలవాటు పడకపోతే, కృష్ణుడి యొక్క సేవకు కానీ మనం అలవాటు పడకపోతే, రేపు శరీరం వల్ల మనసు వల్ల రాబోయేటువంటి ఏదైతే అతిపెద్ద దుఃఖం ఉందో దాన్ని మనం చాలా కష్టంతో దాన్ని భరించాల్సి వస్తుంది మనం. ఓకేనా? అందువల్ల మనం ఆ శ్రద్ధగా, ఓకేనా, మనం కృష్ణ కథకు వినాలా, శ్రద్ధగా జపం చేయాలి, భక్తుల సాంగత్యంలోకి రావాలా. ఇవన్నీ కూడా కాలక్రమంలో ఏం జరగబోతుందంటే రేపు ముసలితనము, వ్యాధులు వచ్చినా సరే వాటి ప్రభావం మన మీద అంతగా పడకుండా మనం కాపాడబడతాం అన్నమాట. 2 అధ్యాయం 40 శ్లోకంలో స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ధర్మాన్ని కొద్దిగా పాటించినా కూడా వాళ్ళు మహత్తరమైనటువంటి భయాల నుంచి వాళ్ళు బయటపడతారు. కాబట్టి మొదట ఆయన ఏమడుతున్నాడు, ఇప్పుడు మొదటి కల్పంలో మొట్టమొదటిసారిగా భగవంతుడు బ్రహ్మతో పలికిన శ్రీమద్ భాగవతము మనం మన సుఖదేవ గోస్వామి పలకడం ప్రారంభించాడు. సో మొదటి రోజు, మొదటి కల్పం రోజు భగవంతుడు బ్రహ్మతో పలికేటప్పుడు ఏదైతే శ్రీమద్ భాగవతం పలికాడు కదా, అంటే భగవంతుడు ఏదైతే చెప్పాడో అది శాస్త్రం. సో శాస్త్రం ఏం పలికాడు, భాగవతం గురించి మాట్లాడాడు కదా. దయచేసి ఆ మొదటి కల్పంలో ఏదైతే భగవంతుడు ఏదైతే కల్పం గురించి మాట్లాడాడో, సారీ భాగవతం గురించి మాట్లాడాడో, ఆ కల్పంలో బ్రహ్మతో పలికినటువంటి భగవంతుడు ఆ భాగవతం నేను వినాలనుకుంటున్నానని ఇండైరెక్ట్ గా పరిశుద్ధ మనది అడిగిందే. సో సుఖదేవ్ గోస్వామి ఆ విషయాలన్నీ కూడా చెప్పాడు అనమాట. ఓకే. సో ఆయన ప్రారంభిస్తాడు. సో మొదటి కల్పంలో అసలు బ్రహ్మ ఎలా ఈ సృష్టిలోంచి ఎలా ఆ నాభిలో నుంచి బయటికి రాగానే బ్రహ్మ తనకి ఎటువంటి వాతావరణం కనిపించింది బ్రహ్మకి. సో ఆయన ఆ వాతావరణంలో ఆయన ఆ, ఏవేం పనులు చేశాడు అక్కడ, ఏ కార్యాలు చేశాడు. ఆయన భగవంతుడు ఆయన దర్శించుకోలేకపోవడానికి గల కారణం ఏంటి, అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు అన్నమాట. అంటే అసలు ఈ బ్రహ్మ ఆయన నాభిలో నుంచి ఒక తామర పుష్పం నుంచి బయటకు వస్తాడు కదా, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అనమాట. ఓకే. సో ఆ విధంగా, సో మన 9వ అధ్యాయం ఆ తర్వాత 10వ అధ్యాయంలోకి దీని కొనసాగింపుగా వెళ్తుంది అనమాట. సో అది మనం రేపు చూస్తాము. 9వ అధ్యాయం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, जय गौ प्रेमानंद, हरि हरि बोल।